ఇంట్రడక్షన్ టు హెచ్టీఎంఎల్. హెచ్టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని బెర్నర్స్-లీ అనే అతను 1990లో డెవలప్ చేశారు. ఈ హైపర్ టెక్స్ట్ అంటే హెచ్టీఎంఎల్ అనేది ఎక్కువ దేంట్లో యూజ్ చేస్తారంటే వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇలా నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని ఒక వెబ్సైట్ అంటాం. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ అనే ఆర్గనైజేషన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ని మెయింటైన్ చేస్తుంది. ప్రతి వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి. ఎయిదర్ 1 వెబ్ పేజ్ ఉండొచ్చు, లేదంటే మోర్ దెన్ 1 వెబ్ పేజెస్ అనేవి ప్రతి ఒక్క వెబ్సైట్లో ఉంటాయి. సో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇది పీస్ ఆఫ్ టెక్స్ట్ అంటాం. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే యాజ్ ఎ ఒక లింక్లా వర్క్ చేస్తుంది. అలాగే మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక లాంగ్వేజ్. డాక్యుమెంట్లో మనం ఏదైతే డేటా లేదంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా రాయాలి అనుకుంటే ఒక డాక్యుమెంట్లో ఈ మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాస్తాం. హెచ్టీఎంఎల్ అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇలా లింక్స్ ఓపెన్ అవ్వడానికి హైపర్ టెక్స్ట్ అంటాము. ఈ లింక్ ఏదో ఒక లింక్ని క్లిక్ చేస్తే ఒక డాక్యుమెంట్ లేదా ఒక పిక్చర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇలా నెంబర్ ఆఫ్ పిక్చర్ని డిస్ప్లే అవ్వాలంటే మనం మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాస్తాం. హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్. దీంట్లో ఏముండదు, మనమే ప్రోగ్రామ్ రాయాలి. ఇన్బిల్డ్గా ఏమి ఇవ్వడు. సో దీన్ని నోట్ ప్యాడ్ యూజ్ చేసి కానీ వర్డ్ ప్యాడ్ టెక్స్ట్ ఎడిటర్స్ ఏవి యూజ్ చేసినా మనం హెచ్టీఎంఎల్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం. అలాగే దీన్ని వితిన్ ద ట్యాగ్స్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ లాంగ్వేజ్ రాసిన సి కానీ C++ కానీ జావా రాసిన ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్స్ ఎలా అయితే ఉంటాయో దీంట్లో ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఓపెన్ అండ్ క్లోజ్ పారాన్సిస్ ఎలా ఉంటాయో దీంట్లో ట్యాగ్స్, ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. దీని ఫైల్ ఎక్స్టెన్షన్ హెచ్టీఎంఎల్ ఫైల్ అనేది .htmlతో కానీ HTMLతో సేవ్ చేస్తాం. దీంట్లో హెడరు బాడీ ఉంటుంది. మెయిన్ హెచ్టీఎంఎల్ దేనికి యూజ్ చేస్తామంటే వెబ్సైట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఇది ఎక్కువ యూజెస్. దీని ఇంపార్టెన్స్ ఫస్ట్ హెచ్టీఎంఎల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అలాగే ఈజీ ఆఫ్ యూస్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మనం ఒక దగ్గర రాసి ఎక్కడైనా సరే ఇండిపెండెంట్ ఒక దగ్గర ఒక డాక్యుమెంట్ని కానీ ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసి అది ఎక్కడైనా సరే మనం ఆ సర్వీస్ని పొందొచ్చు. అంటే మీరు గూగుల్లో ఒకటి సెర్చ్ చేస్తే మరి ఇక్కడే కాదు ఏ లొకేషన్లో మనకి సెర్చ్ చేసినా ఆ వెబ్సైట్ కానీ ఆ వెబ్ పేజెస్ కానీ మనకి విజిబుల్ అవుతుంది. ఈజీ ఆఫ్ యూస్. హెచ్టీఎంఎల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది రాయడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ హెచ్టీఎంఎల్ ప్రోగ్రామ్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టీఎంఎల్. బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే హెచ్టీఎంఎల్ ఓపెన్ చేస్తాం, హెచ్టీఎంఎల్ క్లోజ్. ఇది బేసిక్ స్ట్రక్చర్. దీంట్లో హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్, బాడీ ఓపెన్, బాడీ క్లోజ్. హెడ్లో మనం టైటిల్ని పాస్ చేస్తాం. అంటే ఒక డాక్యుమెంట్ అనేది ఇలా డిస్ప్లే అయితే ఆ డాక్యుమెంట్కి టైటిల్ రావాలంటే మనం ఇక్కడ హెడ్ ట్యాగ్లో టైటిల్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఏదైతే నేమ్ పాస్ చేస్తామో అది మనకి టైటిల్గా డిస్ప్లే అవుతుంది. బాడీలో అయితే ఏదైతే కంటెంట్ రాసామో ఆ కంటెంట్ అనేది ఈ డాక్యుమెంట్ లోపల విజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అవుట్పుట్ చూద్దాం. హెచ్టీఎంఎల్ అనేది నేను ఒక టైటిల్ పాస్ చేశాను. ఆ హెచ్టీఎంఎల్ టైటిల్ అనేది ఇలా డిస్ప్లే అయింది. విత్ ఇన్ ద డాక్యుమెంట్లో దిస్ ఈజ్ వెబ్ పేజ్ అనే ఒక హెడర్, H1 అనేది ఒక హెడర్ ట్యాగ్. ఆ ట్యాగ్ యూజ్ చేసి నేను దిస్ ఈజ్ వెబ్ పేజ్ అని రాశాను. ఆ వెబ్ పేజ్ అనేది ఈ డాక్యుమెంట్లో డిస్ప్లే అయ్యింది. డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టీఎంఎల్. ఈ డాక్యుమెంట్ స్ట్రక్చర్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్, హెడర్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్, ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. సో డాక్యుమెంట్ టైప్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే ఇలా యూజ్ చేసి డాక్యుమెంట్ టైప్ హెచ్టీఎంఎల్ పబ్లిక్ ఈ లింక్ యూజ్ చేసి మనం డాక్యుమెంట్ టైప్ని డిక్లరేషన్ అనేది చేస్తాం. ఈ డాక్ టైప్ అనేది ఏం చెప్తుందంటే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఫైల్ అంటే ఇది ఒక హెచ్టీఎంఎల్ ఫైలా, లేదంటే CSS ఫైలా, జావాస్క్రిప్ట్ ఫైలా, PHP ఫైలా, లేదంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్ అని చెప్పడానికి మనం డాక్ టైప్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో ఈ డాక్యుమెంట్ టైప్స్ అనేవి ఎలా స్పెసిఫై చేస్తారంటే DTD అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అనేది యూజ్ చేసుకొని దీన్ని
ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది స్పెసిఫై చేస్తాం. ఈ డీటీడీ అంటే ఏంటంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక స్ట్రక్చర్, ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి లేదా ఇన్ఫర్మేషన్ డిఫైన్ చేయడానికి డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్ డీటీడీ అనేది యూజ్ చేస్తాము. ఇలా డీటీడీలో కొన్ని సింటాక్సింగ్ రూల్స్ ఉంటాయి. ఆ సింటాక్స్ రూల్స్ని స్పెసిఫై చేయడానికి ఒక ఫైల్ ఉంటుంది అనమాట డాక్యుమెంట్ టైప్లో. xhtml1.dtd ఇవ్వండి, xhtml1.dtd. ఈ ఫైల్ ఏం చేస్తుందంటే సింటాక్స్ రూల్ని స్పెసిఫై చేయడానికి యూజ్ అవుతుంది. దీనిలో డీటీడీలో 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. డీటీడీలో 3 పార్ట్స్ ఏంటంటే HTML 1.0 స్ట్రిక్ట్, HTML ట్రాన్సిషనల్, HTML 1.0 ఫ్రేమ్ సెట్. అండ్ HTML స్ట్రిక్ట్లో ఏంటంటే ఇది ఎక్కడైతే ఒక డాక్యుమెంట్లో మనం ఏవైతే ట్యాగ్స్ కానీ ఏదైనా కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ని క్లీన్ చేయడం కోసం ఆ కోడ్ని HTML 1.0 స్ట్రిక్ట్ యూజ్ చేస్తాం. 1.0 ట్రాన్సిషనల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ వెబ్ పేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 వెబ్ పేజెస్ ఉంటే ఇది 1.html అని సేవ్ చేసాం, ఇది 2.html అని సేవ్ చేసాం. సో ఈ 1.html ఆల్రెడీ ఉన్న పేజ్, ఇది ఎగ్జిస్టింగ్. ఈ 2.html అనేది మన న్యూ పేజ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజ్ యొక్క కంటెంట్స్ ఏవైతే ఉంటాయో లేదంటే ఆ డాక్యుమెంట్లో ఉన్న ఫీచర్స్ని మనం 2.html యూజ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ట్రాన్సిషనల్ యూజ్ అవుతుంది. when we want to use some HTML feature in the existing HTML document. So next, HTML 1.0 frame set. ఈ ఫ్రేమ్ సెట్ ఎందుకు యూజ్ చేస్తుందంటే ఒక డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్గా డివైడ్ చేయడానికి మనం ఇక్కడ ఫ్రేమ్ సెట్ని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్స్ అనేవి ఉంటాయి HTMLలో. మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా హోమ్, సర్వీసెస్, కాంటాక్ట్, అబౌట్ ఇలా 1 2 3 4 ఇలా 4 ఫ్రేమ్స్గా డివైడ్ చేయడానికి ఇక్కడ ఫ్రేమ్ సెట్ని యూజ్ చేస్తాం. అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్యుమెంట్ ఏంటంటే HTML క్లోజ్, అలాగే హెడ్, బాడీ ఉంటుంది. హెడ్లో మనం ఏదైనా టైటిల్ పాస్ చేసుకోవచ్చు. బాడీలో మనకి ఏదైతే కంటెంట్ వెబ్ పేజ్లో రావాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ని మనం బాడీ పేజ్లో డిస్ప్లే చేస్తాం.